నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు పోతున్న మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. అలాగే పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చిందని పోతున్న మహేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పడమే కాదు ఆచరించాలి. సిద్ధాంతాలు భావజాలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం ఎందుకు ప్రశ్నించారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కంపు కొడుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని చేసిన వసూళ్లన్నీ ఒకే పార్టీకి దక్కాయని ఆయన వెల్లడించారు. అమ్మవారి దసరా ఉత్సవాల్ని అపహాస్యం చేయడానికి, అమ్మవారి ఉత్సవాల్ని ప్రతిష్ట ఖ్యాతి తగ్గించడానికే విజయవాడ ఉత్సవ పేరుతో దసరాకి పోటీగా ఈ రోజున విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వస్తే వారందరూ కూడా అమ్మవారి రూపాన్ని మనసులో నింపుకొని అమ్మవారి అలంకారం ఏ విధంగా చేశారని వాళ్ళ కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల వాళ్ళతో ఎంతో ఆనందంగా మాట్లాడుకొని ఆ రూపాన్ని మనసులో నింపుకొని అందరూ ఇళ్ళకి వెళ్తా ఉంటారు. కానీ విజయవాడ ఉత్సవంకి వెళ్తే వాళ్ళు ఏం గుర్తుపెట్టుకుంటారు? మనసులో అమ్మవారి రూపాన్ని గుర్తుపెట్టుకుంటారా? అమ్మవారి అలంకారాన్ని గుర్తుపెట్టుకుంటారా? లేకపోతే మీ సినిమా డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, సినిమా పాటల్ని గుర్తుపెట్టుకుంటారో కూడా విజయవాడ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారు, శ్రేయాస్ మీడియా వారు, వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు సమాధానం చెప్పాలి. అమ్మవారి ఆలయానికి దసరా ఉత్సవాల 10 రోజులకు గాను వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లకి మించి ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరిట 100 కోట్ల రూపాయలు భక్తుల డబ్బులు దోచుకోవడానికి ఇంత పెద్ద స్కెచ్ వేసి ఇంత హంగామా అందుకే సృష్టిస్తా ఉన్నారు చిన్ని గారు, శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు, అలాగనే వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు చెప్పే కదా, అమ్మవారికి దసరా ఉత్సవాలకి వచ్చే హుండీ ఆదాయం 5-6 కోట్లు కూడా ఉండదు. కానీ విజయవాడ ఉత్సవ పేరుతో 100 కోట్ల రూపాయల భారీ దోపిడీకి స్కెచ్ చేశారు. అందుకనే ఇంత హడావిడి, ఇంత హంగామా సృష్టిస్తా ఉన్నారు. అలాగే ఎంపీ చిన్ని గారిని కూడా అనర్హత వేటు నిబంధన ఏంటని మాజీ సీఎం జగన్ అడగడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190 చదివితే ఈ అంశం అర్థమవుతుందని తెలిపారు. ఆ నిబంధనను అర్థం చేసుకుంటే జగన్ కు సందేహాలు రావాలని పేర్కొన్నారు. అవి అర్థం కాకుంటే న్యాయవాదులను అడుగు తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజుల సభకు రాకపోతే అనర్హత వేటు వేయొచ్చున్నారు. అంతేకాకుండా తదుపరి ఎన్నికల్లోని పోటీ చేయవచ్చా అనేది కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనడం అనర్హత పరిధిలోకి వస్తుందని వివరించారు. ఓట్ తీసుకుని వయలేట్ చేయడం అనేటువంటిది అది కూడా రికార్డెడ్ గా వయలేషన్. అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్కాట్ పర్మనెంట్ గా చేయడం అనేటువంటి డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 60 days. అదేవిధంగా రెండవది ఆర్టికల్ 194 లో చాలా స్పష్టంగా ప్రాసిక్యూటివ్ అబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ 60 రోజులుగానే ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది. పర్మనెంట్ బాయ్కాట్ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు. ఆ విధంగా బాయ్కాట్ చేసింది 60 రోజులు పూర్తయితే డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే డిస్క్వాలిఫికేషన్ 194 కింద అయిన తర్వాత అసలు దీన్ని పర్మనెంట్ గా రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవుతుంది. ఇట్ హాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసందర్భమైన విషయం.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కుప్పానికి నీళ్లు ఇచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ధ్వంసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడుతూ వివిధ సాగునీటి ప్రాజెక్టుల గురించి, అదేవిధంగా మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారనమాట. ఏమన్నారు? పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషను, కాంట్రాక్టర్ లిటిగేషను, రైట్ మెయిన్ కెనాలు లిటిగేషను, ఇవన్నీ 1 by 1 అధిగమిస్తూ వచ్చాం. 2019కి 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్. ఆర్ఎంసీ 100% పూర్తి చేసి 82% అర్త్ వర్క్, లైనింగ్ అన్ని పూర్తి చేశాం. ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. R&R కూడా పూర్తి చేస్తున్నాం. ఒకటండి, ఏదో మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, లేదా ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు? ఆర్ఎంసీ 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా. మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగ్ అన్ని పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అంతా అందరికి అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే. ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి ఎందుకని. శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు సోమవారం నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 163వ శ్రీదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన గౌరవ అధ్యక్షులు టి లక్ష్మీ గురుప్రసాద్ తెలిపారు. ఆదివారం నగరంలోని గంటాలమ్మ చెట్టు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది 9 రోజులు జరిగే నవరాత్రులు ఏడాది 11 రోజులు వచ్చాయని, 11 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి వివిధ రూపాల్లో దర్శనమిస్తారని చెప్పారు. కావున భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, ప్రోగ్రాం కన్వీనర్ డోగిపర్తి సుజాత, పలువురు పాలక వర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ వర్కర్స్ కూడా రోజుకి 25 మంది మంది ఉన్నారు మన వాళ్ళంతా. నేను కొద్దిగానే మాట్లాడు. హలో, ఆడియో వస్తుంది. జై వాసవి అంటూ చెప్పండి. అట్లాగే జై వాసవి, జై వాసవి కన్యకా సమాజకి, జై జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై వాసవి. ఎక్కువ చెప్పినారా? పటం ఒకటి తీసుకోండి. పటం అమ్మవారి పటం. జై వాసవి, జై వాసవి.
వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి ఈరోజు 163వ సంవత్సర దసరా వేడుకలు రేపటి నుంచి సోమవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ నవరాత్రుల్లో అమ్మవారు కొలువై గంటలమ్మ చెట్టు వీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు కొలువై ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. కానీ ఈ దసరా వేడుకల్లో మీడియా మిత్రులు కూడా ఇంకొకసారి చెప్తున్నాను, అమ్మవారి వైభవం కానీ ఆ ఉత్సవం కానీ అమ్మవారి ఫేస్లో ఉన్న నవ్వుతో పలకరించే విధానం కానీ మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవాళ వచ్చి ఫోటో తీసుకోవడం కాదు, నవరాత్రుల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మీరు అమ్మవారిని చూస్తే మళ్ళీ మర్చిపోలేరు. నిజరూప దర్శిని ఇక్కడ అమ్మవారు శ్రీ వాసవి గుంటూరు అని కొడితే అమ్మవారు ప్రదక్షిణ చేసినట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే మేము చేసిన అభిషేకాలు చేయకుండా 108 రకాల అభిషేకాలు తయారు చేసాం అమ్మవారికి. ఆ వైభవంలోనే మధ్యలోనే అమ్మవారు మాకు కనిపించటం, అర్ధరాత్రి పూట 12ంటికి రావటం, అందరం మేము పరుగులు పెట్టి బయటికి వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగినాయి. అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి, మేము గత 15-20 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి సేవకులుగా పనిచేస్తున్నాము. మాకు జై వాసవి అందరికి దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ సంవత్సరం 163వ సంవత్సరం పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు అమ్మవారికి తొలి రోజు నుంచి నవరాత్రులు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, ఈసారి 11 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. ఎప్పుడు నవరాత్రులు అంటే 9 రోజులు, ఈసారి మనకు 11 రోజులు వచ్చింది నవరాత్రులు. 11 రోజులు 11 అలంకారాలతో అమ్మవారిని తిలకించుకొని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం 5 కిలోల ఒక మండపం పెట్టి ప్రతి ఒక్కరికి 200 రూపాయలు లక్కీ డ్రాలో అవకాశం ఇస్తున్నాం. ఈ కేవలం 200 రూపాయలకే అది అమ్మవారి దేవస్థానం తరపున వారికి వచ్చింది. ప్రతి ఒక్కరూ దాన్ని ఆ టికెట్లు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి దర్శన విషయమేనండి. గుంటూరు నగరంలోనే అతి పురాతనమైన దేవాలయాల్లో గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా ఏ ఉత్సవం అయినా బాగా జరుగుతుంది. దానికి కారణం దాతలు, భక్తులు, కమిటీ మెంబర్స్. మరీ ముఖ్యంగా గత సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని వనదుర్గగా దర్శనం చేసుకున్నాము. ఈ సంవత్సరం మనం హిమగిరిలో ఆ తల్లి సాక్షాత్ పార్వతీదేవి అంశే వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆమెని హిమగిరి పుత్రిక అని కూడా అంటారు. అందుకని హిమగిరుల్లో అష్టాదశ శక్తి పీఠాల సన్నిధిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11 రోజులు జరుగుతున్న దేవి నవరాత్రుల్లో అమ్మవారు వివిధ అలంకారాలతో శోభాయమానమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఈ దేవస్థానం ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్కారం అయింది ఈ దేవాలయంలో. ఇక్కడ మహిళలకి, భక్తులకి కొంగు బంగారం ఆ తల్లి వరదాయిని అని మరి భక్తులు ఆరాధనగా నీరాజనాలు అందిస్తారు. ఎందుకంటే ఎవరైనా కోరిక వడ్డీ రహిత సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని కిడ్మక్ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. పట్టవీపురంలోని ఖాదీపాలెంలో బ్యాంకు ప్రతినిధులు అబ్దుల్ జబ్బార్ సిద్దిక్, కర్ముద్దీన్ జావేద్ ఆధ్వర్యం మీడియాతో మాట్లాడారు. చిన్న తరహా కుటీర పరిశ్రమల ఆర్థిక అభివృద్ది కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే 3 రాష్ట్రాల్లో తమ బ్యాంకు విస్తరించిందని పేర్కొన్నారు. 47 బ్రాంచ్లతో 1000 కోట్ల టర్నోవర్తో బ్యాంకు ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. म्यूचुअली कोऑपरेटिव क्रेडिट सोसाइटी ये आंध्र प्रदेश में ये थ्रिफ्ट एंड फाइनेंसिंग का एक कोऑपरेटिव सोसाइटी है। इस सोसाइटी का जो टारगेट ग्रुप है वो छोटे छोटे बिजनेस पर्सन्स हैं, जैसे कि फ्रूट बेचने वाले हैं, वेजिटेबल बेचने वाले हैं, किराना की दुकान है, इलेक्ट्रिकल का दुकान है। इस तरह छोटे छोटे कारोबार के लोग जिनको गवर्नमेंट ऑफ इंडिया की जानिब से तरफ से कोई भी फाइनेंशियल इंस्टीट्यूशन नहीं है, तो ऐसे छोटे कारोबार के लोगों को खिदमत मैक्स इंटरेस्ट फ्री
फाइनेंसिंग करता है। इस फाइनेंसिंग में वो लोगों को सामान परचेस करके देता है, फिर लोग ఖిద్మత్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాల సేవలు అందిస్తూ వచ్చింది. ఇప్పటివరకు దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కలిపి 47 బ్రాంచీలు ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే 13 బ్రాంచీలు ఉండగా ఇప్పటికి 2 కొత్త బ్రాంచీలు ఈ సందర్భంగా మళ్ళీ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా కొత్త బ్రాంచీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సేవల్లో ప్రత్యేకించి వడ్డీ ఆధారిత ఆర్థిక విధానం ద్వారా పేదరిక నిర్మూలన అనేది సాధ్యపడదు. కాబట్టి ఖిద్మత్ నమ్మేది ఏంటంటే, విశ్వాసం ఏంటంటే వడ్డీ రహిత ఆర్థిక విధానాన్ని సమాజంలో తీసుకురావాలి. తదనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ఖిద్మత్ మ్యాక్ గుంటూరు డిస్ట్రిక్ట్ అధ్యక్షునిగా నేను ప్రస్తుతం ఉంటున్నాను. మిత్రులారా, మనకు తెలుసు ఖిద్మత్ సొసైటీ వడ్డీ రహిత సమాజం ఏర్పాటు నిమిత్తం ఆవిర్భవించిన సొసైటీ. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే మా యొక్క సొసైటీ పనిచేస్తూ ఉన్నది. మనం చూసాం, వడ్డీ దాంట్లో ఇరుక్కున్న సమాజంలో ఎక్కువగా బాధపడేది పేద, బడుగు బలహీన వర్గాలే. వడ్డీతో పేదోడుగానే ఉంటున్నాడు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు ఎక్కువగా ఉన్నతంగా వాడు జీవిస్తున్నాడు. అలాంటి ఆ ఆర్థిక అసమానతలను మనం చూసుకొని ఈ బ్యాంకు, ఖిద్మత్ బ్యాంకు 2016లో ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన నిరుద్యోగులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి అధ్యక్షుడు జంగాల చైతన్య ఆరోపించారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఈ నెల 23వ తేదీన కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆందోళనలో కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నమస్కారం. ఏదైతే అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నెల 23వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగులతో ధర్నా కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాము. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాము. ఏదైతే గతంలో పాదయాత్రలో మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ప్రతి సంవత్సరము మేము జనవరిలో విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నారా లోకేష్ గారు నేడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా అధికారంలో లేనప్పుడు అనేక ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈనాడు మనం చూస్తూ ఉంటే రాష్ట్రంలో 2,35,000 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఆనాడు యువగలం పాదయాత్ర లోకేష్ గారు, మీ యొక్క పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు మొన్నే వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాము. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని చూసుకుంటే కార్పొరేషన్ చైర్మన్ల పదవులతో, డైరెక్టర్ పదవులతో, అదేవిధంగా కేబినెట్ హోదాలతో ఇచ్చుకొని మీ చుట్టుపక్కల ఉన్న టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి న్యాయం జరిగింది తప్పించి, బీజేపీ నాయకులకు న్యాయం జరిగింది తప్పించి మీకు ఓటేసిన నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోయారు ఈ కూటమి ప్రభుత్వమును. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు చూస్తూ ఉంటే PPP4 పద్ధతిలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కులో దాదాపు 1,400 పర్మనెంట్ కార్మికులు తీసేశారు. ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేక రకాలైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక ఏరు తాటినాక తెప్ప తగిలేసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల పక్షాలు కానివ్వండి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న యువకుల పక్షాలు కానివ్వండి వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో ఉన్న యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు బాబు రాంగల్లే జాబ్ వచ్చిద్దని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగం ఇప్పించుకుంది వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి ఇప్పించుకున్నాడు. అదేవిధంగా ఆయన జేజేలు కొట్టిన వాళ్ళ కార్యకర్తలకి చైర్మన్ పదవులు వచ్చినాయే కానీ
ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే ఓట్లేసి గెలిపించిన యువకులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వకపోయిందే కాకుండా మేము అధికారంలో రాగానే వాలంటీర్లకు 10,000 ఇస్తాం. ఆల్రెడీ వాలంటీర్లు అంటేనే యువతులు మొత్తం పనిచేసేది. కిడ్నప్ బ్యాంకు 10వ వార్షికోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సలహాదారు షరీఫ్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముహమ్మద్ నజీర్, గల్లా మాధవి, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, కిడ్నప్ బ్యాంకు ఫౌండర్ మరియు డైరెక్టర్ అబ్దుల్ జబ్బార్ సిద్దిక్, గుంటూరు జిల్లా ప్రతినిధులు బషీర్, జాహీద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వడ్డీ వ్యాపారాల బారి నుండి పేదలను కాపాడేందుకు కిడ్నప్ బ్యాంకు సేవలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. సేవాభావంతో బ్యాంకు సేవలు కొనసాగడం అభినందనీయం. సామాజిక స్పృహతో నిర్ణయాలు చేయడం గర్వంగా ఉందన్నారు. ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి తగిన విధంగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేల తరపున బ్యాంకులో 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మౌలానా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అడిగించడానికి నేను వచ్చాను అని అన్నారు. చాలా చాలా సంతోషం. నిజంగా ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులకి పెట్టుబడి కావాలి అంటే ఎంతో వడ్డీ కడితే కానీ అప్పు ఇచ్చే పరిస్థితి లేని సిచ్యువేషన్ మన సొసైటీలో చూస్తూ ఉన్నాము. 10,000 రూపాయలు అద్దెబండి పెట్టుకోవాలి అని అంటే చివరాఖరికి వచ్చేటప్పటికి 20,000 కట్టాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది. అదొక దోపిడీగా మారిపోయింది. మరి అలాంటి చిన్న సన్నకారు వడ్డీ వ్యాపారస్తులందరినీ నడిపించే ఒక గొప్ప సాధనాన్ని ఈరోజు మనందరికీ తీసుకురావడం, ఈ బ్యాంకు ద్వారా వారందరినీ కూడా తలెత్తుకొని జీవించే ఒక పరిస్థితికి తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప పరిణామం. చాలా సంతోషం. ఎన్నో కబుర్లు చెప్తారు, లేదంటే ఎప్పుడు మీ వెంటే మేము ఉంటాము అని అంటారు. కానీ సొంత కుటుంబ సభ్యుల్లో సొంత రిలేటివ్స్ కూడా 10,000 రూపాయలు అప్పు కావాలి అంటే మనకు కనిపించిన పరిస్థితి కనపడుతుంది. ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు అనే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు పేదవాడుగా మగ్గిపోకూడదు, తన ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి బ్యాంకులు రావడం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఆయన మాటల్లో రెండో విషయం చాలా బాగా నచ్చిన విషయం, మద్యపానంతో బానిసగా ఉండే వారికి ఈ యొక్క అవకాశాన్ని మేము అందించట్లేదు అని చెప్పారు. సామాజిక స్పృహని కలిగి ఉండడం అనేది ఒక బ్యాంకు చాలా చాలా సంతోషకరమైన విషయం. మేము ఈ స్ఫూర్తిని ఆహ్వానిస్తూ ఉన్నాము. చాలా సంతోషం. మరి 47 బ్రాంచ్లతో ఒక్కటిగా మొదలై 47 బ్రాంచ్లతో ముందుకు వెళ్తుంది అని అన్నారు. ఇలాంటి బ్యాంకులు మా చిరు వ్యాపారస్తులకి అండగా దండగా ఉంటున్నందుకు మరింత విస్తరించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. కస్టమర్ బేస్ మరింతగా పెరగాలి అంటే వడ్డీలు తీసుకునే పరిస్థితికి మీరు ఉండాలి అని కాదు. ఈ నేటి సమాజంలో నిరంతరం కూడా డబ్బు అవసరం లేని పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి గుంటూరు ఆరాగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 104వ శ్రీ మద్దేవి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ దసరా నవరాత్రులు 22/9/2025 సోమవారం నుంచి 2/10/2025 వరకు ప్రత్యేక పూజలతో అమ్మవారిని పూజిస్తూ ప్రతిరోజు అలంకరణలు జరుగుతాయని అన్నారు. వచ్చే భక్తులకు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేక దర్శనాలు కల్పించడానికి ఉత్సవ కమిటీ వారందరూ కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పారు. అంతేకాకుండా మున్సిపాలిటీ అధికారులు భక్తులకు ఇబ్బంది లేకుండా సహకరిస్తారని, ప్రతిరోజు శానిటేషన్ చేస్తూ ఉంటారని చెప్పారు. ట్రాఫిక్ ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అధికారులు సహకరించారని అన్నారు. కనుక భక్తులందరూ ఈ 11 రోజులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దసరా నవరాత్రుల ఉత్సవ కమిటీ చైర్మన్ కోట వెంకట శివశేషగిరిరావు,
కన్వీనర్లు కారంశెట్టి లోకేష్ గుప్తా, కాకుమాన శ్రీనివాసరావు, జూలూరు హేమగుప్తా, కుడిశెట్టి చంద్రశేఖరరావు, గౌరవ సలహాదారులు కొనకల్ల సత్యం, కొవ్వూరు వెంకట్, వనమ నరేంద్ర చామర్తి, ఆనంద సాగర్, ఎలక్ట్రానిక్ మరియు పబ్లిక్ కన్వీనర్ సముద్రాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యక అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి దేవి దసరా నవరాత్రుల ఉత్సవాలని ఈసారి కూడా ఎంతో వైభవంగా చేయాలని, మరింత వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి ప్రతిష్టను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ ఉత్సవాలను మరింత ఘనంగా చేపట్టాలని చెప్పి ఉత్సవ కమిటీగా ఏర్పడినటువంటి సోదరులు అధ్యక్షులుగా ఉన్నటువంటి కోట శేషగిరిరావు గారికి, అలాగే ముఖ్యంగా గతంలో అనేక పర్యాయాలు అమ్మవారి దేవస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ గారికి, అలాగే సోదరులు అమ్మవారి దేవస్థానానికి ట్రస్టీగా ఉన్నటువంటి మన అనేక మంది విరాళాలు ఇస్తూ ఈరోజు అమ్మవారి దేవస్థానానికి సంబంధించి సోలార్ కరెంటు ఉచితంగా వచ్చేటువంటి విధంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కూడా చేస్తామని చెప్పి కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నవరాత్రి ఉత్సవములకు ఏర్పాట్ల గురించి శాసనసభ్యులు నాయకులు శ్రీ మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను ఎట్లా నిర్వహించాలి అనే ఉద్దేశంతో వారు అధికారులు ఏదైతే పోలీస్ అధికారులు కానివ్వండి, శానిటేషన్ అధికారులు కానివ్వండి, అట్లాగే ట్రాన్స్కో అధికారులు కానీ కూర్చోబెట్టి మా కమిటీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఏ విధంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో వారందరితో మాట్లాడి అన్ని ఏర్పాట్ల గురించి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 22వ తారీఖు ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రణాళిక రచించాం. ఈ సంవత్సరం 9 రోజులు కాకుండా 11 రోజులు అవకాశం వచ్చింది ఉత్సవాలకి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి ఈ 11 రోజులు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. మేము ఇచ్చే న్యూస్ మొత్తం మీరంతా కవరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన కరెంటు వాళ్ళు కూడా మేము ఫోన్ చేయగానే ఏదైనా సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా స్పందించి ఎంటే చేయాల్సింది కోరుతున్నాము. అలాగే మూల నక్షత్రం రోజు సుమారు 50-60 వేల మంది ప్రజలు అమ్మవారి ఆలయానికి వస్తారు. అలాగే పుష్పశయ రోజు కూడా 40 వేల మంది ఆలయానికి ఇచ్చేస్తారు. ఆ 2 రోజుల్లో కూడా ప్రత్యేకంగా పోలీసు వారితో ప్రత్యేకమైన వాళ్ళ అట్లాగే ఊరేగింపు 2వ తారీఖు కూడా ఉంటుంది. సుమారు 5-6 వేల మందితో ఊరేగింపు ఉంటుంది కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రముఖ సంఘ సంస్కర్త, ఆంధ్రరత్న, సామాజిక సేవారత్న అవార్డ్స్ గ్రహీత, నేతాజీ మిత్రమండలి చైర్మన్, సేవా బాంధవుడు, వివిధ సంస్థల ఎక్స్ ప్రెసిడెంట్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన కొమ్మలపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు విద్యానగర్ లో ఉన్న పార్క్ బిల్డింగ్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, ప్రధాన కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, వేముటపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏల్చూరి వెంకటేశ్వర్లు, బలరామకృష్ణ స్పిన్నింగ్ మిల్ బలరామకృష్ణయ్య, సాయిబాబా గుడి చైర్మన్ ఎడ్లపల్లి అశోక్ కుమార్, ప్రెసిడెంట్ వడ్లమూడి శివరామకృష్ణ, ఎల్వీఆర్ క్లబ్ ఎక్స్ ప్రెసిడెంట్ మైనేని రాంప్రసాద్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పుర ప్రముఖులు, ఎన్టీఆర్ మిత్రమండలి, నేతాజీ మిత్రమండలి, ఆర్పీ మిత్రమండలి, పార్క్ మిత్రమండలి డైరెక్టర్లు, సభ్యులు భారీగా పాల్గొన్నారు. కొమ్మలపాటి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తమ గ్రామమైన పూసపాడులో ఉన్న ఎన్టీఆర్ ఆడిటోరియం కు నేను మరియు తలపనేని నాగేశ్వరరావు టీఎన్ఆర్ జనరేటర్ డొనేట్ చేయడం జరుగుతుందని, ఇంకా సమాజానికి తమ వంతు మరిన్ని సేవలు అందిస్తామని చెప్పారు. పెద్దలకు అందరికీ నమస్కారం. మొదటగా ఆయన తోబుట్టు ఆయన ఆశీర్వదిస్తున్నాడు, చాలా సంతోషం. కేఎస్ఆర్ గారికి ఆయురారోగ్యేశ్వరాలు ప్రసాదించాలని ఆయన కోరు. వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని, జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే
అంటే శ్రీనివాసరావు గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పేద పిల్లలకి పుస్తకాలు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఆర్గనైజేషన్ చాలా వరకు ఇచ్చారు. వారు ఇట్లాంటి అదే మిత్రులు బొమ్మలపాటి శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సమాజం ఎంత పెద్దదైనప్పటికీ కూడా తాతలు అనేవాళ్ళు ఎప్పటికప్పుడు పెరుగుతున్నా కూడా అవసరాలు కూడా పాపం అలానే వస్తా ఉన్నాయి. మరి బొమ్మలపాటి శ్రీనివాస్ గారు బలరామ కృష్ణయ్య గారు, అలాగే నా తోటి తోబుట్టువైనటువంటి గోపాలకృష్ణ గారు, ఆయన కుటుంబానికి నేను, నా కుటుంబానికి ఆయన ఎప్పుడు సహకరించుకుంటూ ఎప్పటికప్పుడే ఎలా చేసుకున్నామనేటువంటి ఆలోచనతో మా కుటుంబంతో ముందుకు వెళ్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి హితులు, సన్నిహితులు, స్నేహితులు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్సులని తెలియజేస్తున్నాను. అలాగే మన పార్క్ నుంచి వచ్చిన పార్క్ మిత్ర మండలి ఉన్నటువంటి అమ్మయ్య గారు, కొండల గారు, అలాగే మన గణపతి శ్రీనివాస్ గారు, అలాగే జాస్తి చంద్రశేఖర్ గారు, అలాగే మా కాటం మిత్రులైన టిఎస్ఆర్ గారు, యలమల శ్రీనివాస్ గారు, అలాగే టి వెంకటేశ్వరరావు గారు, అప్పారావు గారు, అలాగే నక్కా కామేశ్వరరావు గారు, అలాగే మన అందరికీ పేరు పేరున, అలాగే రోటరీ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ గా చేస్తున్నటువంటి వీరరాఘవ గారిని కొంచెం స్టేజ్ దగ్గర రావాల్సి కోరుతున్నాను. ఈ అందరికీ పేరు పేరున నా జన్మదిన శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.